యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ఐచర్ 380 2 వీలర్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మీ ముందుకైతే ఐచర్ 380 ట్రాక్టర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ యొక్క హెచ్పి వచ్చేసి 39 హెచ్పి గల ట్రాక్టర్, 39 హెచ్పితో ఈ ట్రాక్టర్ తినడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2023 మోడల్ బండి. 2023లో వెహికల్ తీసుకోవడం జరిగింది. వెహికల్ తీసుకొని 1 సంవత్సరం మాత్రమే అవుతుంది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 90%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 90% టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గా అంటే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్తున్నారు. టైర్లు కొన్ని నీట్ కండిషన్లో ఉన్నాయి. ఈ బండి వచ్చేసరికి ఫైనాన్స్ వెహికల్. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ వచ్చేసి దమ్ము మాత్రం చేయలేదు, ఓన్లీ ట్రాలీ వర్క్ మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు. బండి వచ్చేసరికి ఎటువంటి అగ్రికల్చర్ వర్క్ అయితే చేయలేదు, ఓన్లీ కమర్షియల్ పర్పస్లో మాత్రమే ఈ వెహికల్ అయితే నడవడం జరిగింది. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజ్ అయితే. బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 1296 గంటలు మాత్రమే తిరిగింది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అయితే అమ్మకానికి అయితే తినడం జరిగింది. తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తినడం జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి 4,70,000 మాత్రమే చెప్తున్నారు. 2023 మోడల్ బండి ఐచర్ 380. ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి 4,70,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.